దేవుని యొక్క పరిశునామమునకు మహిమ కలుగును గాక. ఈ యొక్క వీడియో ద్వారా మీకు తెలియచేయటం ఏమనగా, దేవుని యొక్క పుస్తకం పెట్టి మాకు ఇచ్చిన పరిచర్లో 32 సంవత్సరములు మరి యొక్క బాప్టిస్ట్ చర్చిలో పరిచర్య చేసి దేవుని ఆత్మ ప్రేరేపణతో అక్కడ నుండి ప్రత్యేకంగా దేవుడు పిలిపించాడు. ఆ పిలుపుని బట్టి వచ్చినప్పుడు కొంతమంది మాతో కూడా వచ్చి మమ్మల్ని సంప్రదించి మేము మీ దగ్గర బాప్టిస్ట్ని తీసుకున్నాం, మీ ద్వారా రక్షణలోకి వచ్చాము, మేము మీతోనే ఉంటామన్నారు. కానీ దేవుడు మాకు పిలుపు ఇవ్వలేదని చెప్పినప్పుడు కూడా వాళ్ళు అందరూ కూడా వచ్చి దేవుని కోసం పెట్టి 1919 సంవత్సరము జూన్ నెల 30వ తేదీ మరలా ఇక్కడ పరిచయం ప్రారంభించబడింది. దేవుని విస్తృతిని బట్టి ఇప్పటికీ 65 కుటుంబాలు మాతో కలిసి దేవుని మందిరానికి వస్తున్నారు. కానీ వచ్చిన వారందరూ కూడా నిరుద్యోగులు, వారందరూ కూడా స్థిరమైన నివాసాలు లేనివారు, స్థిరమైన ఉద్యోగాలు లేనివారు, అడుపేదవారు అయినను కూడా వారు ప్రభు నుండి విశ్వాసం నుంచి ప్రభు సన్నిధికి వస్తున్నారు. అందులో చాలామంది వయస్సు ముదిరిన వారు కాళ్ళు నొప్పులతో నడుముకుంటున్నారు. మరి యవన పిల్లలు, స్త్రీలు, పురుషులు, వృద్ధులు, మరి అనేక పురుషులు అందరూ వస్తున్నారు. స్థలం ఇక్కడ చాలట్లేదు. ఎందుకంటే 3వ మిద్దిలో మరి ఇక్కడ అలనాటి కాలంలో అపోస్తల కార్యంలో రాయబడిన రీతిగా మరి 2వ మిద్దిలో ఏ విధముగా ప్రార్థన జరిపినరు ఆ విధముగా 3వ మిద్దిలో ఒక సిమెంట్ సీట్లు వేసి మరి ఇక్కడ ఆలయము ప్రారంభించబడింది. మరి 64 కుటుంబాలకి మరి ఇక్కడ మంచి ఒక బాత్రూమ్ వసతి లేదు. మరి ఇక్కడ వచ్చి ఒక చిన్నపిల్లలు ఎక్కలేకపోతున్నారు, వృద్ధులు ఈ పడిగట్లు ఎక్కి రాలేకపోతున్నారు. మరి అయినప్పటికీ దేవుడు కృప వల్ల దేవుడు తండ్రి గారికి ఇచ్చిన దర్శనం ప్రకారము మరి ఈ మందిరం ఆరంభపడింది. మరి దేవుడు నడిపిస్తుండు. ఈరోజు 65 కుటుంబాలు ఇక్కడ వస్తుండ్రు కాబట్టి ఒక్కొక్కరికి టాయిలెట్ పోయేదానికి, రెస్ట్ రూమ్ పోయేదానికి బాత్రూమ్ లేదు. మరి ఇక్కడ మరి సొంత స్థలము మరి కారు ఉన్నది, కారు అమ్మేసిండ్రు. స్థలాలు ఉన్నాయి, స్థలాలు అమ్మేసి ఆడ స్థలము కొని చర్చి ఆరంభించిండ్రు. కాబట్టి వీళ్ళందరూ కూడా కూడి ప్రార్థన చేశారు. మనకు ఒక ప్రత్యేకమైన స్థలం కావాలి. ప్రార్థన మేరకు దేవుడు చక్కని ఒక స్థలాన్ని ఇచ్చాడు. 820 స్క్వేర్ ఫీట్ స్థలంలో ఆలయాన్ని కట్టడం ప్రారంభించాం. లోన్లు తీసాము, వాళ్ళకి స్తోమతకి తగినట్లుగా వాళ్ళు ఇచ్చారు. అప్పులు తీసి ఇచ్చారు, ఉన్నది ఇచ్చారు. మేము కూడా పాస్టర్ కుటుంబంగా స్థలాన్ని నమ్మాము. ఆ ధనాన్ని అంతా కూడా పరిచర్యకు వాడుతున్నాము. ఆలయాన్ని కట్టడానికి కార్లు అమ్మాము, ఆ ధనాన్ని కూడా పరిచర్లో వాడుతున్నాం ఆలయాన్ని కట్టడానికి. ఇంకా అనేక మంది వాళ్ళ యొక్క వస్తువులు ఇచ్చారు, ధనాన్ని ఇచ్చారు. అనేక విధముగా వాళ్ళకి మాలినంత వరకు సహాయపడుతూ ఉన్నారు. కానీ ఇప్పుడు మాకందరూ కూడా మించిన స్తోమత ఇది. ఆలయాన్ని కట్టాం, కానీ దాన్ని పూర్తి చేయలేకపోతున్నాం. మోకరించి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ఈ సంఘం ఒక సాధారణమైన సంఘం. పేదవారు అందరూ కూడా విశ్వాసులు. కానీ దేవుడు గొప్పవాడు, ఐశ్వర్య సంపన్నుడు. అప్పుడు దేవుడు మీతో మాట్లాడితే, దేవుడు మీకు ఆ ప్రేరేపణిస్తే ఇంకా జరగాల్సిన అనేక పనులు ఉన్నాయి, పూర్తి చేయాల్సిన పనులు ఉన్నాయి. సిమెంట్ కావాలి, కట్టే పనులకి రాడ్లు కావాలి, జల్లి కావాలి, ఇసుక కావాలి, జనర్లు కావాలి, పెయింటింగ్ కావాలి, ఎలక్ట్రికల్ వర్క్, ప్లంబింగ్ వర్క్ ఉంది. ఇంకా లిఫ్ట్ కూడా పెట్టాం. వృద్ధాప్యంలో ఉన్నవారు రాలేకపోతున్నారు పైకి అని వాళ్ళకు కూడా లిఫ్ట్ పెట్టాం. లిఫ్ట్ పని ఉంది. ఇంకా చాలా కొరతలు ఉన్నవి. అవన్నీ పూర్తి చేయటానికి దేవుడు కృప చూపించులాగిన మమ్మల్ని ప్రార్థనలో మీరు ఎత్తుపట్టుకోవాలని, అది మాత్రమే కాకుండా దేవుడు మీకు ప్రేరేపణ దయచేస్తే మమ్మల్ని ఆర్థికంగా మీరు ఆదుకోవాల్సిందిగా కోరుచు ఈ వీడియోను మేము చేస్తున్నాం. దేవుడి నామం మహిమపడును గాక. ఆమేన్. ప్రార్థన చేయండి. మీ ఫ్రెండ్స్ని, మీకు ఎవరైనా తెలిసిన వారు ఉంటే కూడా మరి ఫండ్ రైజ్ కొంచెం సహాయం చేయండి. ఇంకా
కొంచెం ఆలయమే ఉంది, అది కూడా ముగించేదానికి దేవుడు సాయం చేయను గాక. మీ ప్రార్థనలో జ్ఞాపకము చేసుకోండి, మీ కుటుంబాలలో జ్ఞాపకం చేసుకోండి, మీ స్నేహితులు చెప్పి మరి చర్చికని మీరు సాయం చేయండి. మీరు జ్ఞాపకం చేసుకుంటారని దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రభు చిత్తమైతే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు కూడా సహకరించండి, మా కొరకు ప్రార్థించండి. దైవ చిత్తానుసారంగా ఇంతవరకు నడిపించిన దేవుడు ఇక ముందు కూడా నడిపిస్తాడనేది, పూర్తి చేస్తాడని విశ్వసిస్తున్నాం. ప్రభు నామమునకే మహిమ కలుగును గాక. దయతో సహాయపడండి, కలిసి దేవుని యొక్క రాజ్యాన్ని కడతాం, దేవుని యొక్క నామాన్ని మహింపరుద్దాం. ఈ పరిచర్య నీతి నిజాయితీగా ఉత్తమముగా చేసే పరిచర్య. దీంట్లో ఎవరు ఏది దోచుకునేది కాదు. పేరు ప్రఖ్యాతుల కొరకు మేము ఈ పరిచర్య చేయటం, కొన్ని ఆత్మల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్ళాలి, దేవుని యొక్క నామాన్ని ఇక్కడ మహింపరచాలనేదే మా ఉద్దేశం. కాబట్టి దేవుడు మీతో మాట్లాడితే మీరు కూడా ఈ యొక్క ఆలయ కట్టే పనిలో సహాయపడండి. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, పిల్లల్ని, మీ యొక్క సంతానాన్ని దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు.